ఇది మామూలు గెలుపు కాదు. ఇంకో 10 ఏళ్ళు మనం అతని నీడను కూడా టచ్ చేయలేం. లోకేషే ఈ పార్టీని నడపాలన్న పట్టుదలతో మీరు ఈ పార్టీని నాశనం చేస్తున్నారు. ఆ జగన్ని కిందకు లాగడానికి మనకతడు కావాలి. ఆ పవన్ నన్ను ఎన్ని మాటలను నాకు ఇంకా గుర్తుంది. వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. మనకన్న కొడుకును అలా తిట్టిన అతనితో మీరు చేతులు కలుపుతారా? ఎంతో బలమైన పులి సింహం కంటే మనకి పాము ముసలంటే ఎక్కువ భయం ఎందుకేస్తుంది? వాటి కళ్ళల్లో ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ లేని పాము ముసలే కాకుండా నాకు తెలిసిన మూడో జీవి చంద్రబాబు నాయుడు. తొక్కిసలాటలో చాలా మంది చచ్చిపోవటానికి అవకాశం ఉంది బాబు గారు. ఆ సంగతి పోలీసులు అధికారులు చూసుకుంటారు. మన బ్రాండింగ్ మనం చూసుకుందాం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచాయ్ గూగుల్ CEO అయ్యారంటే కారణం ఇంగ్లీష్. వాడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మన నారాయణ స్కూల్స్ పరిస్థితి ఏంటి? నేను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేనా? పోయినసారి ఒక్క నేను నిలబడతా అన్న నిర్ణయం నాదే కదా, అదేమైంది? అందుకే అప్పటి నుంచి నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదనే నిర్ణయం నేను తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్. మన చుట్టూ ఉన్నవాళ్ళు నాపై పూర్తిగా నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే. చూడు కళ్యాణ్, పొత్తంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే. నా కోసం వచ్చే జనాన్ని లోకేష్ కి చేయకొట్టమనడం నేను మీకు చేసే సహాయం అయితే, మరి మీరు నాకు చేయబోయే సహాయం ఏంటో? మీ సహాయానికి ఏం కావాలి? సీఎం. ప్రజలని మోసం చేస్తే శిక్ష ఎవ్వరికైనా తప్పదు అన్న భయం ప్రతి లీడర్కి తెలియాలి. భయంకరం వ్యూహం విషసర్పం